హాయ్ అండి అందరికి. ఇక్కడ చూస్తా ఉన్నాం బాగరాపేట ఘాట్లో భయంకరమైన యాక్సిడెంట్. నిన్న మధ్యాహ్నము ఒక లారీ హెవీ వెహికల్, పెద్ద వెహికల్ అనమాట, హెవీ వెహికల్ చూడండి ఒకసారి. ఇది ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాము, బాగరాపేట ఘాట్లో అత్యంత భయంకరమైన టర్నింగ్ అనమాట. ఈ టర్నింగ్ లో నిన్న ప్రమాదం జరిగింది. మొత్తం హెవీ లారీ మొత్తం స్మాష్ అయిపోయింది అనమాట. మొత్తం చూడండి ఒకసారి, అంతా నలిగిపోయింది. ఈ లారీ ఏమంటే ఫుల్ లోడ్ తో టమాటాలు వేసుకొని వస్తానండి. టమాటా బాక్సులతో వస్తానండి అనమాట. వస్తా అంటే బ్రేక్ ఫెయిల్ అయిపోయినాయని డ్రైవర్ చెప్పినాడు. బ్రేక్ ఫెయిల్ అయిపోవడంతో బండి కంట్రోల్ తప్పి పడిపోయింది అనమాట. అంతకంటే ఘోరం ఏమంటే బండి కంట్రోల్ తప్పి కారు మీదకి వెళ్ళిపోయింది అనమాట. కారులో 4 సీట్ కెపాసిటీ కారు మొత్తం నలిగిపోయింది. మొత్తం కారులో ఉండే వాళ్ళంతా చనిపోయినారు. ఒకసారి చూడండి ఈ వెహికల్ పరిస్థితి ఏముందండి. టమాటాలు మొత్తం టమాటా లోడు 25 అడుగులు పైన ఉంటది లారీ. ఇది పెద్ద లారీ వెహికల్ అనమాట, గూడ్స్ బండి. మొత్తం స్మాష్ అయిపోయింది. ఒకసారి చూస్తే ఇక్కడ చూస్తే మనకు లెఫ్ట్ సైడ్ మొత్తం బాక్స్ అన్ని కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం టమాటా లోడ్ అనమాట, హెవీ లోడు. ఈ ఘాట్లో రావడం అనేది చాలా ప్రమాదం. హెవీ లోడు ఈ ఒక్క రాకుండా పోలీసు వాళ్ళు అరికట్టే చాలా మంచిది. ఇదివరకే వీడియోలో చూపించినట్టు ఈ పక్క అంతా పడిపోయినాడు అనమాట చాలా వరకు. ఇంతకుముందు ఒక బస్సు అయితే పడిపోయింది, కర్ణాటక బస్సు. దగ్గర 11 మంది దాకా చనిపోయిన పరిస్థితి. అదే విధంగా ఈరోజు కూడా నిన్న మధ్యాహ్నము ఈ సంఘటన జరిగింది. చాలా బాధాకరమైన విషయం. మొత్తం లారీ ఇదైపోవడంతో కాకుండా మనం గుర్తుపట్టే స్థితిలో లేకుండా ఉన్నటువంటి కారులో ఉన్న వాళ్ళు మొత్తం చనిపోయారు. ఆ కారు ఒకసారి చూపిస్తాను చూడండి. కనీసము ఈ కారు ఏ కంపెనీదో అనేది కూడా తెలియదు అనమాట. ఇందులో మొత్తం అందరూ చనిపోయిన పరిస్థితి. ఇంత దారుణమైన విషయం ఇంకోటి అయితే ఉండదు. నిన్న వచ్చి క్రేన్ల సహాయంతో మొత్తం లాగి బయట తీసేసాయి అనమాట. చూడండి ఈ కారు ఏ పార్ట్ ఎక్కడ ఉండదో కూడా తెలీదు. కనీసం ఈ కారు ఏ కారు అనేది కూడా తెలియని పరిస్థితి. మొత్తం నుజ్జు అయిపోయింది అనమాట ఈ కారు. అంత వెహికల్, భారీ వెహికల్ కారు మీదకి వచ్చేసింది బ్రేక్ ఫెయిల్ అయిపోవడంతో. సో కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి. చూడొచ్చు, ఇది మనకి తెలిసి ఇంతకంటే వేరే దారుణం అయితే ఉండదు. ఒకసారి ఆ విధంగా ఉండేదన్నమాట. ఇది భయంకరమైన టర్నింగ్. వచ్చేవాడు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా జాగ్రత్తగా రావాలి. ఎందుకంటే ఇలాంటి ప్రమాదం ఎప్పుడు ఎక్కడ ఎదురైతుందో తెలీదు. బ్రేక్ ఫెయిల్ అయిపోవడం, పాపం వాళ్ళ కారు మీదకి వెళ్ళిపోవడం, వెనకాల బైక్ల వాళ్ళ మీదకి వెళ్ళిపోవడం, వాళ్ళు చనిపోవడం, ఇలాంటివన్నీ చాలా దారుణం అనమాట. సార్ చూడండి ఈ వెహికల్ కూడా కర్ణాటక బండి KA01 AB2581. ఇక్కడికి వచ్చేంత వరకు తెలియదు పాపము ఈ విధంగా అయిపోతుంది, ఇంతమంది చనిపోతారని. డ్రైవర్ అయితే ప్రాణాలతో ఉన్నాడంట, పోరాడుతూ ఉన్నాడు అనమాట. మనకు వచ్చిన సమాచారం చూడండి ఫ్రెండ్స్. ఒకసారి ఈ ఘాట్ అనేది ఎంత భయంకరమైనదో ఈ యాక్సిడెంట్ చూసి చెప్పొచ్చు అనమాట. కనీసం ఏ పార్ట్ ఎక్కడ ఉందో కూడా తెలీదు. కారులో ఉన్న వాళ్ళు మొత్తం ఫ్యామిలీ అంతా చనిపోయే పరిస్థితి. సో ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్, మన ఏ టైంలో ఎక్కడి నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలియదు ఎవరికి. సో ఇట్లాంటి సందర్భాల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్త పాటిస్తే మంచిది. ఎందుకంటే ఒకే ఫ్యామిలీ ఒకేసారి క్షణంలో జరిగిపోవడం అనేది మనం అసలు ఊహించుకోలేని పరిస్థితి, జీర్ణించుకోలేని పరిస్థితి అనమాట. ఇది బాగరాపేట ఘాటు. ఇది భయంకరమైన టర్నింగ్ అనమాట. బాగరాపేటలోనే నెంబర్ 1 డేంజరస్ ఘాట్ అనమాట ఇది. ఈ ఘాట్లో ఎంత
ప్రమాదం అంటే అంత ప్రమాదం ఇది, ఏమి చేయలేని పరిస్థితి. ఇటు సైడ్ రైట్ సైడ్ ఎత్తుకుంటే దగ్గర దగ్గర 200-300 హైటు అడవిని చీల్చారనమాట. అదే ఎత్తుకుంటే ఇదే ఈ సైడ్ కూడా 200-300 అడుగులు లోపలికైతే ఉండదు లోయ మాదిరిగా. కాబట్టి అట్లా పోయినా ప్రమాదమే, ఇట్లా లోపలికి పోయినా ప్రమాదమే. సో ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మొత్తం బాక్సులు ఈ టమాటాలంతా చెదిరిపోయిన పరిస్థితి. ఈ టమాటాల్లోనే మొత్తం కలిసిపోయిందనమాట. నిన్న ఇదే ప్రదేశంలో జరిగింది. సో ఫ్రెండ్స్, ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్, స్లోగా డ్రైవ్ చేయండి. ప్రమాదకరమైన ప్లేస్ ఉందంటే మరీ స్లోగా డ్రైవ్ చేయండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి. అంతవరకు అయితే చెప్పగలుగుతాము. దానిపైన చూడాలి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉంటుంది అనేసి. ఈ పరిస్థితి ఇంకెవరికి రాకూడదని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తాను నేను.